పిఆర్ న్యూస్కు స్వాగతం. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులోని జీవీఎస్ఎం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 140 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ చేసిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హేచరీస్ యాజమానుల ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రారంభించారు. తల్లిదండ్రులు ఎంతగా కష్టపడుతున్నారో ప్రతి విద్యార్థి తెలుసుకుని వారి ఆశయాలు, కలలు ఫలించేలా చదివి మంచి భవిష్యత్తు సంపాదించుకోవాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. నియోజకవర్గంలోని అన్ని కాలేజీలు, హైస్కూళ్లలో అత్యధిక మార్కులు సాధించిన మొదటి 3 విద్యార్థులకు ప్రతి ఏటా ప్రోత్సాహ బహుమతులు సొంతంగా అందజేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. కాలేజీ ఆవరణంలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి పాములు, తేళ్లు చేరుతున్నాయని ఉపాధ్యాయులు తెలపడంతో వెంటనే సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ గోపీచంద్ ప్రకాష్, ఎంఈఓ రమణయ్య, ఉన్నత పాఠశాల హెచ్ఎం శివనాగేశ్వరరావు, సంధ్య హెచ్చరిస్ నిర్వాహకులు సుబ్బూజీ, పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. Senior BPC, Sangeeta, Senior BPC. CH Manita, BPC, Telugu Medium. ये कल्पना सीनियर सीईसी, विलास कुमार, Mango, notebook, textbooks. Junior BPC are Bessie Wani. Junior CEC, F. Jagan, P. Agatha. क्या థ్యాంక్ యూ సార్. ఈరోజు మా ఆహ్వానాన్ని మళ్లించి మన కళాశాలకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మొట్టమొదటిగా మన కళాశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు గత 2 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకం ఉచితంగా అందిస్తూ కళాశాలలో విద్యార్థుల స్ట్రెంగ్త్ పెరగడంలో ఎంతో తోడ్పాటు అందిస్తున్నటువంటి హ్యాచరీ యాజమాన్యాలందరికీ కూడా కళాశాల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఉచిత మధ్యాహ్న భోజనం పెట్టిన తర్వాత గత 2 సంవత్సరాల్లో పోల్చినట్లయితే స్ట్రెంగ్త్ బాగా పెరిగింది. అదేవిధంగా 2022 సంవత్సరంలో ఈ ఉచిత మధ్యాహ్న భోజన పథకం ఈ కళాశాలలో మేము ప్రారంభించడం జరిగింది. అప్పుడు స్ట్రెంగ్త్ కూడా చాలా తక్కువ ఉండేది, 65 మంది అప్పుడు కళాశాలలో స్ట్రెంగ్త్ ఉండేవారు. తర్వాత లాస్ట్ ఇయర్ అది 85 దాకా అయింది. ఇప్పుడు 140 దాకా అవ్వడం అనేది నిజంగా మధ్యాహ్న భోజనం పెట్టడం వల్లే అది జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం మన ప్రభుత్వం విద్యార్థులందరికీ కూడా ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్స్ కూడా పంపిణీ చేయడం వల్ల స్ట్రెంగ్త్ మరింత పెరిగే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా మన కళాశాల తరఫున మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన హెచ్ఎం గారిని ఆహ్వానిస్తున్నాం. మన ప్రీతమ నాయకుడైనటువంటి ఇంటూరి నాగేశ్వరరావు గారు మన కళాశాలకు చేసిన సందర్భంగా అందరూ సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా నేను ఒకసారి ఇంటూరి నాగేశ్వరరావు గారిని కలిశాను.
ఆప్యాయంగా దగ్గర పిలిచి మాట్లాడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన మాట ఒకసారి చెప్పారంటే ఆ మాట జవహర్లాల్ వ్యక్తి కూడా నాకు తెలిసి అర్థమైంది. అదేవిధంగా మా పాఠశాలను కూడా ఒకసారి చూసి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా పాఠశాలలోనికి ఉపాధ్యాయులందరూ వచ్చి ఉన్నారు. తీసుకెళ్ళి ఒకసారి 2 నిమిషాలు చూడగలరని కోరుతూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఊహించాను. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అమూల్యమైన సందేశం అందించినందుకు. అదేవిధంగా మనకి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నటువంటి హ్యాచ్ యాజమాన్యాల్లో శ్రీ సుబుజీ గారిని ఈ సభను గురించి మాట్లాడవలసిందిగా ఆహ్వానం. ఇది కష్టమే మైక్లో మాట్లాడాలంటే, ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది, మీ పిల్లలకి 1:30 అయిపోయింది. సార్కి ఏమో వేరే ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి. 5 minutes నుంచి టైం కుదరదు. ఎమ్మెల్యే గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మాస్టర్ చెప్పారు 45 నుంచి 65, 65 నుంచి ఈ సంవత్సరం 145 మంది అయ్యారని. 145 కాదు, ఈ 300 స్ట్రెంత్ కూడా క్యాటర్ చేస్తాను ఈ కాలేజీకి. ఆ స్ట్రెంత్ పెరగాలి అంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఈ పైలట్ ప్రాజెక్ట్ ని మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కి ఒకసారి ఆ కన్సర్న్ ఆఫీసర్స్ తీసుకొచ్చి ఈ ఎక్స్పెరిమెంట్ చూపించండి మిగతా జూనియర్ కాలేజెస్ కి చేసేటట్టు. గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇంప్రూవ్ అయితేనే ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్ అవుతుంది. ఎందుకంటే నా పిల్లలు ప్రైవేట్ జూనియర్ కాలేజ్ చదివారు. ఐ మీన్ ఇక్కడ నా శాలరీ మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు, కానీ నాకు కూడా కష్టమైంది దానికి ఫీజు పే చేయాలంటే. ఎందుకంటే జూనియర్ కాలేజెస్ లో ఏమో లెక్చరర్స్ మీ దగ్గరకు వస్తున్నారు, పిల్లలు మా దగ్గర జాయిన్ చేయండి, మా దగ్గర జాయిన్ చేయండి. ప్రైవేట్ కాలేజ్ లో మన లైన్ లో నిలబడి మా పిల్లడికి సీట్ ఇవ్వండి, మా పిల్లలకి సీట్ ఇవ్వండి అని అడుగుతున్నాం. అది మారాలా అంటే ఇది స్ట్రెంత్ అవ్వాలి. గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో జాయిన్ అయ్యే పిల్లలు పెరగాలి, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో చేరిన పిల్లలు పాస్ పర్సెంటేజ్ పెరగాలి. ఇక్కడి నుంచి వచ్చే పిల్లలు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ సీట్లో జాయిన్ అయ్యే పిల్లలు పర్సెంటేజ్ పెరగాలి. అప్పుడు ఈ మార్పుకి ఫస్ట్ స్టెప్ అనుకుంటున్నాను నేను. సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే సార్కి, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టైం కేటాయించడం కష్టమే. 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఇట్లాంటి కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న జూనియర్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ వాళ్ళ సర్వీస్ ఎట్లా చేస్తున్నారో దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి సార్. సో దట్ ఏంటంటే ప్రజలకి గవర్నమెంట్ చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది, కానీ అది ఆ రౌటింగ్ కరెక్ట్ గా అవుతుందా లేదా, ఆ రూట్స్ కరెక్ట్ గా వస్తుందా లేదా అనే మెకానిజం కోసం నేను ఇంతకన్నా ఎక్కువ టైం తీసుకోను. ఎందుకంటే ఇక్కడ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలతో ఆల్రెడీ పరిచయం ఉంది. ఫస్ట్ ఇయర్ పిల్లలు చెప్పేది ఒకటి, ఈ 2 years చాలా క్రిటికల్. ఈ 2 years మీరు కష్టపడితే మీకు టీచర్స్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది. ఆ బోర్డులో చూశాను నేను, 17-20 మంది ఉన్నారు మీకు స్టాఫ్. వాళ్ళ సపోర్ట్ మీరు తీసుకొని నెక్స్ట్ స్టేజ్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ వాట్ ఎవర్ ఇంకా ఇంకే ఉన్నాయి ఇక్కడ ఆర్ట్స్ గ్రూప్స్, నెక్స్ట్ స్టేజ్ లో బాగా పర్ఫార్మ్ చేసేదానికి ట్రై చేయండి. నాకు ఈ ఆపర్చునిటీ ప్రిన్సిపల్ గారికి ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సార్. చిన్న మొమెంటం సార్. థ్యాంక్ యూ సార్. చాలా వరకు సత్కరిస్తున్నారు. ప్లేస్ తీసుకుందాం, గర్ల్స్ ప్లేస్ తీసుకుందాం. మాధవ్ సార్ ఒకసారి